కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశంలకు సంబంధించినటువంటిది ఉప్పు నిప్పులాగానే ఉంటుంది. వైసీపీ జనసేనకి అంతకంటే చిటపటలాడుతూనే ఉంటారు. ఇప్పుడు ఒక కొత్త డేటా యుద్ధం. ఇదివరకు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డేటాని అంటే వాలంటీర్ల ద్వారా డేటా సేకరించి అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇచ్చి ఒంటరి మహిళల్ని లేకపోతే కనుక ఇళ్లలో ఉన్నటువంటి ఆడపిల్లల డేటాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు అమ్మేశారు, అదే అదృశ్యం కేసులు అంటూ హల్చల్ చేసినటువంటి పవన్ కళ్యాణ్ అప్పుడు డేటా చౌర్యం అన్నటువంటిది పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. పొద్దున్నుండి అది పెద్ద ఎత్తున ఒకళ్ళకొకళ్ళు ట్రోల్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇందులో డిప్యూటీ సీఎం గారి తాలూకా అంటూ ఒక అతను ఎవరో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్కి సంబంధించినటువంటి అనిల్ తారకన్ 1 అనేటటువంటి ఒక అతనికి ఏదో వీళ్ళ మీద నెగిటివ్ పోస్ట్ పెట్టంటున్నాడు. అతనికి దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి అతని లొకేషన్ వెయిట్ చేయి, పోలీసు మామలు వస్తారు, ఇవన్నీ చేయించింది నువ్వే కదా ఆర్ యు షూర్ అంటూ మామూలుగా పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరన డేటా ద్వారా ఉండేటటువంటి ఐడీస్ అన్నిటినీ మెన్షన్ చేస్తూ మ్యాప్స్, గూగుల్ ఇట్లాంటివన్నీ కలిపి పెట్టుకొచ్చారు. అసలు ఇది మామూలుగా ఒక వ్యక్తికి సంబంధించినటువంటి ఇట్లాంటి డేటా లీక్ కాకూడదు, ఇది అసలు బయటికి రాదు. అట్లాంటిది ఒక సాధారణ కార్యకర్తకి ఎట్లా వచ్చింది అంటే సంథింగ్ ఇదంతా తేడా జరుగుతోంది అంటూ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రొజెక్ట్ చేస్తున్నారు. అప్పట్లో వాలంటీర్లు ఇలాగే సమాచారం సేకరించి సంఘ వ్యతిరేక శక్తులతో పంచుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అధికారులు సేకరించి ఫ్యాన్స్తో పంచుకున్నారు, లేక ఫ్యాన్స్ రూపంలో హిట్ మ్యాన్ గ్యాంగులను తయారు చేస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం అవుతుంది అంటూ 1 by 1 డేటా ప్రైవసీని ఎట్లా భంగం కలిగిస్తారు అన్నటువంటి పాయింట్లతో రివర్స్ పోస్టులు నడుస్తున్నాయి. సోషల్ మీడియా వేదికగా వ్యక్తి జీవితాలు లేదా వ్యక్తిగత భద్రతలకి ముప్పు వాటిల్లించేటటువంటి ఒక పెద్ద సంచలనాత్మకమైనటువంటి సంఘటన అయితే ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంటున్నటువంటి పరిస్థితి. దీనికి వెనకాల ఇప్పుడు ఇది పరిష్కరిస్తారా లేకపోతే ఇలాగే సాగిస్తారా అన్న చూడాల్సి ఉంది.